వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మనం ఎక్కడున్నాం తెలుసా? కొచ్చిన్లో ఉన్నాం. కొచ్చిన్లో 8 days ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ ఫుడ్ ట్రావెల్స్ అన్నీ ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం. ఈ రోజు అయితే తినడానికి ఎక్కడికి వచ్చాను తెలుసా? తినడానికి ఎక్కడికి వచ్చానో తెలుసా? మట్టాన్చెరీ అనే ఒక ప్లేస్ ఉందన్నమాట కొచ్చిన్లో. అక్కడికి వచ్చి మటను మల్బరీ పరోటా తినాలంటే అదృష్టం ఉండాలి అని వీళ్ళన్నారు. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను, వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. నేనైతే కేరళ వైబ్స్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. చిన్ని రోడ్లు, చిన్ని ప్లేసెస్. మన హోటల్ అయితే ఇక్కడే పక్కన ఉంది, రండి వెళ్దాం. మన కోసం మన ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కేరళలో మన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అనమాట. మనం వాళ్ళని వెళ్ళి కలిసి ఆ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉందనేది మీకు నేను చెప్తాను. ఎలా ఉన్నావురా? సూపర్. ఇదేనా నువ్వు చెప్పిన హోటల్? ఇదేనా? యా, ఇదే. సో ఇట్స్ స్టార్ సిటీ అని చెప్పి ఒక బెస్ట్ అనమాట. ఈ మటన్చెరీ మొత్తంలో ది బెస్ట్ పరోటా అండ్ ది బెస్ట్ మటన్ కర్రీ ఇక్కడ దొరుకుతుంది. డెఫినెట్గా నువ్వు ట్రై చేయాల్సిందే. కమన్, నీతో లోపల మాడుకుందాం. చూడడానికి పక్కా చిన్న హోటల్ డాబా లాగా ఉంది, కానీ ఇక్కడ మల్బరీ పరోటా అండ్ మటన్ కర్రీ ఆసమ్ అంటే ఆసమ్ అని అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ మన జష్యూతో సహా. అందుకే ఇక్కడికి వచ్చి టేస్ట్ చేద్దామని వచ్చాను అనమాట. సో మలయాళం స్టేట్లో ఉన్నాం అనమాట, అంటే కేరళ స్టేట్. మనం మలయాళంలోనే మాట్లాడాలి ఇక్కడ. తెలుగు ఎవ్వరికి ఒక ముక్క కూడా అయితే రాదు. సో నాకు కొంచెం ఒక 5-6 వర్డ్స్ తెలుసు, కాబట్టి నేను మలయాళంలో క్యాచప్ చేసుకుంటాను అనమాట. చాటా 3 మల్బరీ పరోటా, ஒரு మటన్ కర్రీ, ஒரு చికెన్ కర్రీ. చికెన్ ఫ్రై బీఫ్ వేడ అప్పం ఇరుకా? ஒரு ప్లేట్ అప్పం. ఏదో అలా కాన్వర్జేషన్ మేనేజ్ చేసి పంపించాం. ఆయన ఏం తీసుకొస్తాడో అది తినేసి. నేను సాని ఈరోజు ఈ ప్లేస్ తీసుకురావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చాలా ప్లేసెస్లో మటన్ ట్రై చేశాను కొచ్చిలో. ఇక్కడ మటన్ తిన్న తర్వాత మనసు ఇక్కడ వదిలేసుకుని వెళ్ళిపోయాను. కరిగిపోద్ది మటన్ నోట్లో. అది నాది హామీ, చెప్తున్నా కదా. సరే, ఈ రోజు అయితే మటన్ కర్రీ నా లైఫ్లో అయితే ఇప్పుడు చెప్తాను. నిన్ను నమ్మొచ్చా? నేను మైదాలు అవంతా నేను తినను. పరోటా ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నా. నేను మైదాలో ముట్టుకోను అసలు. మల్బరీ పరోటా నేను కన్ఫర్మ్ నీ హార్ట్ని ఫుల్ఫిల్ చేస్తుంది. అంతే అంటావు? అరే, ఇలా చెప్పగానే అలా వచ్చేసింది. పరోటా అప్పం వేడిగానే ఉన్నాయి. ఇది అప్పం, కొంచెం దోశలాగా ఉంటుంది. మామూలుగా మన సైడ్ రౌండ్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన సైడ్ పరోటాలు అన్ని సర్కిల్ గా ఉంటాయి కదా. ఇది మల్బరీ పరోటా. ఇది కొంచెం స్క్వేర్ షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే. సో దానికి ఇది మల్బరీ పరోటా అండ్ ఇది అప్పం. మటన్ కర్రీ, మల్బరీ పరోటా ఒక కాంబినేషన్ అయితే చికెన్ ఫ్రై, అప్పం నిజంగా నెక్స్ట్ లెవెల్. అంతే అంట. చూడండి ఫ్రెండ్స్, మా జస్ట్ చెప్పినందువల్లనే నేను పరోటా తింటున్నా. యాక్చువల్లీ నాకు మైదా అంటేనే అలవాట్లేదు. సో మా జస్ట్ చెప్పడం వల్ల నేను తింటున్నా, ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. చూద్దాం ఎలా ఉంది అని. నేను బేసిక్గా వెయిట్ చేయలేకపోతున్నాను. వచ్చేసింది మటన్ వచ్చేసింది. యా, సో ఇక్కడ వాటర్ చూడు. సో ఇక్కడ వాటర్ అయితే మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఒక మూలిక అనేది పేసి ఉడకబెట్టి ఇస్తారు అనమాట. 2 plates. నాకు మలయాళం రాదు. ఇంకొక ప్లేట్ కావాలని లేదు, ఇంకో ప్లేట్ కావాలని అడిగాడు. తీసుకొని తినేద్దాం. ఇప్పుడు వచ్చేదాకా వెయిట్ చేయాలి. తినేద్దాం. థ్యాంక్ యూ. సో ఈ పరోటాని నేను చెన్నైలో ఒకలాగా తినేదాన్రా, ఇలా తుంచేసుకొని. ఎగ్జాక్ట్గా సేమ్ అంతే. అంతేనా? అంతే. నేను కొన్ని బ్లాగ్స్లో కూడా చూసాను, కొన్ని నేను డైరెక్ట్గా కూడా చూసాను. పరోటా మొత్తం తుంచేసుకొని ఇలా తుంచేసుకోవాలి కదా, ముక్కలు కింద అన్నీ అందులో వేసుకొని ఒక రౌండ్ తిప్పి ఆస్వాదిస్తే
నేను చచ్చిపోతే ఇక్కడ బాబో నిజంగానే చాలా బాగుందిరా, నిజంగానే చాలా బాగుంది. ఆ టేస్ట్, ఆ పరోటా మెత్తగా. పరోటాలో ఉంది అసలు. లేదు లేదు, చాలా బాగుంది. ఇంకా శ్రావణి, కేరళలో మొత్తం ఎక్స్ప్లోర్ చేసా. ది బెస్ట్ ప్లేసెస్ ఐటనరీ మొత్తం తయారు చేసుకొచ్చున్నా. నువ్వు రా, ఈ 8 రోజులు యూఆర్ గోయింగ్ టు రాక్. ఈ 8 రోజులు మన ఫుడ్, మన ఇక్కడ కేరళ కల్చర్ ఎలా ఉంటుందో తిప్పి తిప్పి మీకు చూపిస్తాను. నా వ్యూవర్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఏదేంటి తక్కువ మాట్లాడుతున్నాను అసలు అనుకోవద్దు. మాట్లాడే ఓపిక కూడా లేదు, అంత వెయిటింగ్ దీని గురించి. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా దీనికోసం వెయిట్ చేసాం. సో అర్జెంటుగా ఇది తినేసి కడుపు నిండిపోయిన తర్వాత మీ కడుపు నింపుతాను, అప్పుడు దాకా ఏం అనుకోకండి. సేమ్ ఫీలింగ్. నా పొద్దున్న నుంచి దీనికోసం వెయిట్ చేసి ఏం తినలేదు. సో తినేసి మళ్ళీ మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్. చాలా బాగుంటాయి. పరోటా, మటన్ చాప్స్, మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అండ్ ఆపం, ఇడి ఆపం. సో లైక్ కైండ్ ఆఫ్ 5 ఐటమ్: చికెన్, మటన్, బీఫ్, అప్పము, ఇడియప్పము, పరోటా. 6 ఐటమ్స్ వస్తాయి అన్నమాట. అది ఈవినింగ్స్. నైట్స్ మళ్ళీ మారుతాయి. మార్నింగ్ మళ్ళీ చేంజ్ అవుతుంది, ఆఫ్టర్నూన్ మళ్ళీ చేంజ్ అవుతుంది, ఈవినింగ్స్ మళ్ళీ చేంజ్ అవుతుంది అనమాట. సో టేస్ట్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మాకు సర్వ్ చేసిన ఆయన చెప్పారు, మాకు 35 సంవత్సరాల నుంచి ఈ షాప్ని అయితే రన్ చేస్తున్నాం. చిన్నదైనా కూడా మీరు ఇంకో గంట తర్వాత ఇక్కడికి వచ్చారనుకో సొంత కూడా ఉండదు, అంతమంది జనాలు ఉంటారు. ఎందుకంటే ముందుకు వచ్చేసాము. సో నాకైతే టేస్ట్, ఇన్ఫర్మేషన్ ఈస్ వెల్త్. ఇన్ఫర్మేషన్ ముందు ఉండాలి. అరే జస్ట్గా ఫుల్ తినేసాను రా, కడుపు నిండుగా 3 పరోటాలు, 2 ప్లేట్లు మటన్ తినేసాను. అర్జెంటుగా మనకు ఏదైనా స్వీట్ పడాలి, డెసర్ట్ పడాలి లోపల. అసలు మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి? సో ఇప్పుడు నీ క్రేవింగ్స్ డౌన్ చేయడానికి మనం వచ్చాం ఫోర్ట్ కొచ్చి. సో ఫోర్ట్ కొచ్చి ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ఆర్ట్ గ్యాలరీస్ అండ్ బేకరీస్. అయితే చెప్తున్నా కదా, ఇక్కడ డిజర్ట్స్కి పెట్టిందే పేరు, డిజర్ట్స్కి ఏరియా. చెప్తుంటేనే నోరు ఊరిపోతుందిరా నాకు. సో రే చాలు. డైలాగులు చెప్పాలరా, మర్చిపోతున్నారా? అమ్మాయిలు చూస్తే డైలాగులు మర్చిపోతావేంట్రా నువ్వు? కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఇక్కడ ఫారినర్స్ చాలా మంది ఉంటారు. కాదు, ఎంత కేరళలో ఉన్నావని అమ్మాయిలు ఇలా మరి చూస్తారా? నేను కేరళ పోతా అంటే ఎందుకు వచ్చావు నువ్వు? సో బేసిక్ గా ఫోర్ట్ కొచ్చి వాజ్ వెరీ ఫేమస్ ఫర్ ఫారినర్స్ అన్నమాట. ఇక్కడ మొత్తం ఫారినర్స్ అందరూ వన్స్ అపాన్ టైం సెటిల్ అయ్యారు. సో మనం మెయిన్గా ఇప్పుడు వచ్చింది మాత్రం నాట్ ఫర్ ఫారినర్స్, డిజర్ట్ కి. సో ఐ విల్ టేక్ యూ టు వెరీ గుడ్ ప్లేస్ ఫర్ డిజర్ట్. ఓకే, సో చలో గైస్, లెట్స్ గో. వెళ్ళి ఈరోజు డెసర్ట్స్ ఎలా ఉండాలంటే చూసే వాళ్ళు కడుపు నిండిపోవాలి మన డెసర్ట్స్ తినే స్టైల్ చూసి. సో పార్కింగ్ చేసేసి అయితే వెళ్తాను. డెసర్ట్స్ తో మీకు మంచి బిందిస్తాను ఈరోజు మీకు. బాబోయ్, ఈ కొచ్చిన్ ఏంటో కానీ ఎండల్లో చంపేస్తున్నావు కదా రే. ఎండల్లో చంపేస్తున్నావు. సో మనమైతే ఇంకో కెఫేకి అయితే వచ్చాము, కెఫే అండ్ బేకరీ. టోర్ వెళ్ళి సరే లోపలికి వెళ్ళి తిందామంటారా బాబు? ఫస్ట్ అర్జెంట్ లోపలికి అయితే వెళ్ళాలి. కదా ఇన్ని కేకులు ఉన్నాయంటారు ఇక్కడ. తినేద్దాం. ఎలాగైతే ఏంటి ఎండలో కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు మంచి చీజ్ కేక్లు అయితే వచ్చాయి. చీజ్ కేక్ పేర్లు తెలియట్లేదు నాకు. ఇది సో ఇది క్యారమెల్ చీజ్ కేక్, సాల్టెడ్ క్యారమెల్ చీజ్ కేక్. అది నా ఫేవరెట్ అసలు. సో అందుకే నేను ట్రై చేయమని చెప్పా. అండ్ ఇది లెమన్. సో ఇది హాట్ చాక్లెట్, ఇది హాట్ చాక్లెట్, ఇది బటర్ కుకీ. నీకు నేను చెప్తున్నా కదా, ఇక్కడ ది బెస్ట్ బటర్ కుకీ. నువ్వు ఫస్ట్ బటర్ కుకీ ట్రై చేయి. సో దీనికి ఒక పద్ధతి ఉంది. చిన్న చిన్న ముక్కలు కాదు సార్, పెద్దది చెప్తా. ఓకే, తీసా దాని ముంచు, అందులో ముంచా, బైట్ చేయి. కరిగిపోయిందా? నోట్లోనే కరిగిపోయిందా అసలు? ఇక్కడ బటర్ కుకీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ క్లబ్ ప్రెసిడెంట్. నా మాట్లాడండి, కొచ్చిలో ఎవరైనా ఉంటే కనుక ఈ కెఫేకి వచ్చి కన్ఫర్మ్గా ఇక్కడ బటర్ కుకీ ట్రై చేయాలి. సరే సార్, తిన్నాం. అర్జెంటుగా తినేయాలి ఇప్పుడు నేను. ఇదేంటి, దీని పేరేం పేరు? చీజ్ కేక్. అది క్యారమెల్ చీజ్ కేక్. క్యారమెల్ చీజ్ కేక్.
కదా చీజ్ కొట్టి అలవాటు లేదా నీకు? మరి ఇంకొకసారి రాదు, ఇంకొకసారి చీజ్. సారీ ఎక్కువ తినే. సర్లే. బాగుందని తెలుసు, మళ్ళీ కింద పడిపోకరా ప్లీజ్. నేనైతే క్యారమిల్క్లో తిన్నాను. హైదరాబాద్లో మనం అనే ఒక ప్లేస్లో మాత్రమే క్యారమిల్క్ కేక్స్ ట్రై చేశాను. మనం అని ఒక మంచి అంబియన్స్. కన్ఫర్మ్ హైదరాబాద్ వస్తాను. వి షుడ్ ఆల్సో డు యా డెఫినెట్లీ విల్ బికమ్. అసలు హైదరాబాద్ని ఎలా ఎక్స్ప్లోర్ చేద్దామంటే అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచి కెఫే తెలుసా నాకు. యు వాంట్ టు టేస్ట్ దిస్? యా డెఫినెట్లీ. కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఉంది కదా. సో నాకు ట్యాంగీ ఫ్లేవర్స్ అని చాలా ఇష్టం అనమాట బేసిక్గా. నాకు కూడా. బట్ ఐ మోస్ట్లీ ఇట్స్ గుడ్. మోస్ట్లీ నేను ఫ్యాన్ ఆఫ్ క్యారమిల్. ఎందుకంటే నా స్నాప్చాట్లో చాలా మంది తెలుసు, పొద్దు నుంచి రాత్రి దాకా స్నాప్లు పెడుతూనే ఉంటాను క్యారమిల్ అని. సో ఇట్స్ ఆసమ్ కేక్స్. అంటే చీజ్ కేక్ అంటే నాకు ఇష్టం. రెడ్డి గారు అందరికంటే బియాండ్గా బేక్డ్ చీజ్ కేక్ తీసుకున్నాడు. రెడ్డి గారు సగం తినేశాడు. ఓకే, మేము ఎలా తిని మేము ఊరించాలనుకోవట్లేదు. తినేసి తర్వాత మీతో మాట్లాడతాం. కామెంట్స్లో అడ్రస్ పెట్టండి. మీ అడ్రస్ని ఏ ఆర్డర్ పంపను, మీరే వెళ్ళి కొనుక్కోవాలి. ముందే చెప్తున్నాను, దిష్టి పెట్టకండి. అమ్మా నీకే దిష్టి నాకు ప్లీజ్ దిష్టి పెట్టకండి. తింటాను, తిని మళ్ళీ హాస్పిటల్ పాలవ్వడం నాకు ఇష్టం లేదు. కావాలా? నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీకు ఒకటి. నా సబ్స్క్రైబర్ ఏమో